ఈగల్ సెల్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఆ ఈగల్ సెల్ వారి కోఆర్డినేషన్ తోటి ఈగల్ క్లబ్స్ అందరినీ కూడా పిలిచి ఈ డ్రగ్స్ రహిత దిశగా ఆంధ్రప్రదేశ్ దాన్ని సాధించుకొని వికసిత్ భారత్ లో భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడానికి అడుగులు వేసేటటువంటి క్రమంలో ఈ రోజు మనం అందరం సమావేశమయ్యాము. నాతో పాటు ఇక్కడ మన జిల్లా ఆర్డీఓ గారు శ్రీ చైతన్య గారు ఉన్నారు. అట్లనే మన ఏసీపీ గారు రామకృష్ణ గారు, ఏసీపీ సెంట్రల్ దామోదర్ గారు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఆఫీసర్స్, ఈగల్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆఫీసర్స్ అందరూ ఇక్కడ మీ ముందు ఉన్నాము. మీ అందరి చేత మన జిల్లా కలెక్టర్ గారు అట్లానే ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిపి గారు కూడా ప్రతిజ్ఞ చేయిస్తారు. స్టూడెంట్స్ అందరూ కూడా 2 నిమిషాలు సైలెన్స్ లో నిల్చోండి. జస్ట్ సింపుల్ మెడిటేషన్ చేద్దామా? అందరం కూడా మనం విల్ పవర్ ని గాడ్ నుంచి తీసుకోవడానికి ఈరోజు ఒక శుభ సంకల్పం చేద్దాం. అందరూ నిల్చున్న చోటే కళ్ళు మూసుకోండి. అటెన్షన్ ప్లీజ్, అటెన్షన్ ప్లీజ్. 2 నిమిషాలు. మందుల జోలికి ఎప్పుడు వెళ్ళొస్తాయో, మాకు మన భక్తుల్లో వెలుగులు నింపుతాయో. మందుల జోలికి ఎప్పుడు వెళ్ళొస్తాయో, మాకు మన ఒకరు రావటం అట్లా చేయకూడదు. తర్వాత లా అండ్ ఆర్డర్ కానిస్టేబుల్స్, ఏ పోలీస్ స్టేషన్ వాళ్ళు వాళ్ళ యొక్క ఎవరినైతే తీసుకొచ్చారో ప్లస్ ఎవరైతే వాళ్ళతో వచ్చారో వాళ్ళ గార్డియన్స్ గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి లోకల్ కానిస్టేబుల్స్, ఎస్ఐస్, సిఐస్ కూడా కనపడ మేడం గారు డౌన్ చేయండి. మేడం గారు కనపడదు, చెప్పండి. పిల్లలు కనపట్లా, పూర్తిగా పైన ఓకే. రండి.
దిగి ఇట్లా వచ్చేసాడు మేడం ఈరోజు ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూస్ లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున వాకథను అరేంజ్ చేసిన సిపి గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇది చాలా అవసరం. మనం అవేర్నెస్ ఎంత క్రియేట్ చేస్తామో అంత పిల్లల్ని అలాగే సమాజాన్ని డ్రగ్స్ నుంచి దూరంగా పెట్టగలుగుతాము. ఇప్పటికే సిపి గారు చెప్పారు, చట్టాలు చాలా గట్టిగా ఉన్నాయి. ఎవరైనా డ్రగ్ విక్రయాలు కనుక చేసి మనం ఇక్కడ ఈజీ మనీ చేసుకుని ఎస్కేప్ అయిపోవచ్చు అని కనుక అనుకుంటే ఖబర్దార్. ఎన్టీఆర్ జిల్లా మొత్తం యంత్రాంగం డ్రగ్స్ అగైన్స్ట్ ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంది. జాగ్రత్త. మీకు ఏమైనా చెడ్డ అలవాట్లు ఉంటే ఇప్పుడే తప్పుకోండి, జిల్లా నుంచి వెళ్ళిపోండి. తప్పితే ఇక్కడ కనుక తప్పని చేస్తాం అనుకుంటే మాత్రం వదిలేదు లేదు, ఉపేక్షించేది లేదు. జాగ్రత్తగా ఉండండి. ఇదే సమయంలో తల్లిదండ్రులందరికీ అలాగే పిల్లలందరికీ, ఎస్పెషల్లీ టీనేజర్స్ కి ఎవరైతే క్యూరియాసిటీతో ఎవడో చేస్తున్నాడనో ఎక్కడో చూసామనో ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి చిన్న సలహా, డ్రగ్స్ తీసుకోవడానికన్నా విషయం తీసుకోవడం ఎంతో మంచిది. ఎందుకంటే విషయం తీసుకుంటే ఒకేసారి చనిపోతారు. డ్రగ్ తీసుకుంటే సమాజంలో ఉన్న మా కుటుంబాన్ని, సమాజాన్ని చంపేసిన తర్వాత చనిపోతారు. ఇది దీని తాత్పర్యం. కాబట్టి దయచేసి పిల్లలందరూ ఎవరైనా మీ స్కూల్లో, కాలేజెస్ లో లేదా మీ ఇంటి పక్కన చుట్టుపక్కన ఎవరైనా తీసుకుంటున్నారంటే వాళ్ళు చేసి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ని దగ్గర ఉన్న పోలీస్ శాఖకు కానీ, మీకు సచివాలయంలో ఉన్న శాఖ డిపార్ట్మెంట్ అధికారులకు ఎవరో తెలియజేయండి. వాళ్ళు ఏం చేయము, వాళ్ళని యాక్చువల్లీ కౌన్సిలింగ్ చేసి డ్రగ్ ఎలా మానేయాలని కూడా నేర్పించడం జరుగుతుంది. మనకి డ్రగ్ డి అడిక్షన్ సెంటర్స్ కూడా మన జిల్లాలో ఉన్నాయి. కావాలని ఇంకా కొన్ని జిల్లాలో సెంటర్ ఎస్టాబ్లిష్ చేస్తాం. కాబట్టి దయచేసి ఈ డ్రగ్ మహమ్మారిని మనం తరిమి కొట్టాలి. మన సమాజం విజన్ 2047 అలాగే వికసిత్ భారత్ వైపు అడుగు వేయాలంటే ఇటువంటి డ్రగ్ అటువంటి దాన్ని మన సమాజం నుంచి దూరం చేయాలి. ఇది భావి తరాలకు మంచిది, భవిష్యత్తుకు మంచిది, సమాజానికి మంచిది. కాబట్టి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. యాంటీ డ్రగ్ డే సందర్భంగా ఈరోజు ఒక పెద్ద కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. అయితే
ఈ వాకథాన్ మెగా వాకథాన్ ఏదైతే ఉందో ఇది వాకథాన్గానే ఉండకుండా ఇది మన డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రహిత ఎన్టీఆర్ జిల్లా సాధన దిశగా మనం వేస్తున్న తొలి అడుగుగా మనందరం గుర్తించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు డ్రగ్స్ చూస్తే గత 1 year నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపి ముందుకు వెళ్తా ఉంది. అయినా కూడా మరి సమాజంలో ఎంత వేడూనుకొని పోయిందంటే కొన్ని వందల అరెస్టులు జరుగుతున్నాయి, కొన్ని వేల కేజీల గంజా సీజ్ చేస్తున్నా కూడా ఇంకా ట్రేసెస్ ఇంకా ఉన్నాయి. సో ఈ ట్రేసెస్ని ఖచ్చితంగా మొత్తం తీసేయాలంటే పోలీస్ శాఖ చాలా గట్టిగా మేము వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ మధ్యన పిట్ NDPS యాక్ట్ అనే ఒక ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కేసెస్ పెట్టమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఆల్రెడీ 11 మంది మీద పిట్ NDPS యాక్ట్ కింద ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అందులో 5 మంది మీద ఆల్రెడీ పిట్ NDPS యాక్ట్ ప్రయోగించడం జరిగింది. ఇది ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అంటే దాదాపు విచారణ లేకుండా 1 సంవత్సరం అతను జైల్లో ఉంచే విధంగా యాక్ట్ని అమలు చేస్తున్నాము. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అన్న విషయాన్ని స్పష్టంగా సమాజానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాము. సో దయచేసి విద్యార్థులు కూడా ఇటువంటి గంజా పోకటలకు కానీ వెళ్తే మీరు NDPS యాక్టే చాలా డ్రకోనియల్ యాక్ట్, అదేవిధంగా పిట్ NDPS యాక్ట్ అనేది ఇంకా డ్రకోనియల్ యాక్ట్. సో మీ భవిష్యత్తు నాశనం అయిపోతున్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్యన మేము ఒక చిన్న ఆపరేషన్ చేశాం. ఎంతమంది అసలు గంజాయి సేవిస్తున్నారని ఒక వ్యక్తి దొరికితే అతను ఇంట్రాగేషన్ చేస్తే దాదాపు 125 మంది విద్యార్థులు పేర్లు బయటకు వచ్చారు. సో దయచేసి ఆ బుచ్చులో మీరు ఇరుక్కోవద్దు, దయచేసి ఆ విషవలయంలో మీరు ఇరుక్కోవద్దు. ఎందుకంటే చాలా భవిష్యత్తు అంధకారం అయిపోతుంది, నాశనం అయిపోతుంది గుర్తుపెట్టుకోవాలి. ఒకవైపున పోలీస్ యాక్షన్ ఒకవైపు నుండి మరొక వైపున తల్లిదండ్రుల ఈ క్షోభను మనం మిగిలించిన వాడు అవుతాం కాబట్టి డ్రగ్స్ దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో 1 yearగా శక్తివంచన లేకుండా అన్ని శాఖలు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా విద్యాశాఖ, పోలీస్ శాఖ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా ఒక బృహత్కర కార్యక్రమంతో ఈరోజు ముందుకెళ్తున్నాము. ఇది ఇంతటితో ఆగదు. చివరి గంజా కేజీని మనము సీజ్ చేసేంత వరకు, గంజాయిని సమూలంగా నిర్మూలించేంత వరకు మనందరం నిద్రపోవాల్సిన అర్హత మనందరికి లేదన్న విషయాన్ని మేము గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్తున్నాము. ఈ సందర్భంగా మీరందరూ ఈరోజు ఇంత పెద్ద ర్యాలీకి రావడం ఇది సమాజంలో ఒక ఉత్సాహాన్నే కాకుండా సమాజం యొక్క బాధ్యతను కూడా గుర్తిరిగేలాగా ఈరోజు పెద్ద వాకథాన్ ఏర్పాటు చేయబోతున్నాం. దానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన ఈ ప్రపంచంలో ఈరోజు డ్రగ్ రహిత రోజుగా డిక్లేర్ చేసిన సందర్భంలో ఆ యొక్క డ్రగ్స్ ని నిరోధించడానికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలి, అవగాహన పరచాలి. దానివలన పొందుతున్న నష్టం ప్రత్యేకంగా యువత, విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి. ఈ సమాజానికి భారత పౌరులుగా ఉన్న మీకు ఈ యొక్క కార్యక్రమం నుంచి ప్రజలందరినీ కాపాడే బాధ్యత కూడా మన మీద ఎంతో ఉందని ఆలోచించి ఈ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా గుంటూరు పట్టణంలో ఆయన ఈ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా చేపడతాం జరుగుతూ ఉంది. ఇదే సమయంలో మన విజయవాడ నగరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది ప్రతి ఒక్కరి సమస్య. ఈ సమస్య పరిష్కారం ఒక కలెక్టర్ గారి చేతుల్లోనో సిపి గారి చేతుల్లోనే ఉందనుకుంటే అది కరెక్ట్ కాదు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి బిడ్డ దీని గురించి డ్రగ్ రహిత అవసరాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ రోజున ఎవరో డ్రగ్ తీసుకున్న వాళ్ళని పట్టుకోవాలా, శిక్షించాలా, లేకపోతే వాళ్ళని మార్చాలి, కౌన్సిలింగ్ చేయాలనే దానికంటే ప్రతి తల్లి తండ్రి కూడా తమ బాధ్యతగా తన కుటుంబంలో ఎవరికైనా అలాంటి అలవాటు ఉన్నా
అలాంటి అలవాటుకు అలవాటు పడే అవకాశం ఉన్నా దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అంతేకాదు అది ఎవరైనా మన ఇంట్లో ఒక వ్యక్తి దానికి అలవాటు పడితే కుటుంబం అంతా సర్వనాశనం అవటమే కాకుండా చుట్టుపక్కల ఉన్న సమాజం అంతా కూడా సర్వనాశనం అవుతుంది. దాని ద్వారా ఒక మాఫియాగా మారి అది రాష్ట్రానికి దేశానికి కూడా అరిష్టం. అలాంటి అవసరాన్ని గుర్తెరిగేటట్టుగా ప్రతి ఒక్క విద్యార్థి దశ నుంచి కూడా ప్రతి ఒక్కరు అవగాహన పరుచుకోవాలా. ఇవాళ డ్రగ్ అనేది తీసుకున్న కాసేపు దాని మానవలేని స్థితికి తీసుకెళ్ళిన మనిషిని నిర్వీర్యం చేసి ఇక ఆ మనిషి ఆ డ్రగ్ తీసుకోవడానికి తప్ప దేనికి పనికి రాకపోవటమే కాకుండా సమాజానికి అంత కీడు తెలపెట్టే తత్వం మనస్తత్వం పెరిగి సమాజంలో అనేక మంది ఇబ్బంది కలిగించే స్థితికి వస్తుంది. కాబట్టి దీన్ని మనస్ఫూర్తిగా అవగాహన చేసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటమే కాకుండా నిత్యం అది మనం మనసులో పెట్టుకొని అవకాశం ఉన్నంత మేరకు దీనికి అవగాహన పరచడానికి ఇతరులకు అవగాహన పరచడానికి ప్రయత్నం చేయాలని మీ అందరినీ కోరుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. డ్రగ్స్ అడిక్షన్ కంట్రోల్ డే రోజున ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ సిటీలో పెద్ద ఎత్తున యూత్తో అలాగే పబ్లిక్తో ర్యాలీ నిర్వహించి డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఈగల్ టీంని ఎస్టాబ్లిష్ చేసి డ్రగ్ నిర్మూలన చేయాలనేది ఏదైతే ఒక మంచి క్యాంపెయిన్లో చేస్తున్నారో దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో డ్రగ్స్ వద్దు బ్రో అనే కాన్సెప్ట్ ఎవరైతే డ్రగ్స్కి బానిసలైపోతున్నారో తెలుసో తెలియకుండానో డ్రగ్స్ వల్ల వాళ్ళ ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు, అలాగే సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకుంటూ ఉన్నారు, అలాగే ఈ డ్రగ్స్ వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి, జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనే విచారంతో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి ముఖ్యంగా యూత్స్ ఎవరైతే టీనేజర్స్ అట్లాగే కాలేజ్ పిల్లలు ఉంటున్నారో అలాగే క్యూరియాసిటీ వల్ల చాలామంది డ్రగ్స్కి బానిసలు అయిపోతున్నారు. సో ఇటువంటి సిచ్యుయేషన్ స్టాప్ చేసి మనం ఒక మంచి సమాజ నిర్మాణం చేయాలి. మంచి సమాజ నిర్మాణం చేస్తూ మంచి సార్ రండి సార్ మీరు వచ్చాక గ్యాప్ ఫీలింగ్ అనుకున్నా డ్రగ్ లేదు రావాలి. ఈ డ్రగ్స్ మహమ్మారిని మన సమాజం నుంచి కొడితేనే మనం ఏదైతే మంచి సమాజం నిర్మాణం చేయడానికి అలాగే విజన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలను సాధించడానికి అలాగే వికసిత భారత్ లక్ష్యాలను చేరుకోవడానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ డ్రగ్స్ని మనము నిర్మూలించాలి. దీనికి ప్రతి ఒక్క సిటిజన్ సొసైటీలో కృషి చేసి ఎక్కడ ఈ డ్రగ్స్ ఆచూకీ లేకుండా చేసి మన జిల్లాలో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో డ్రగ్స్ లేని జిల్లాగా తీర్చిదిద్దడానికి మీరందరూ సహకరించాలని సందర్భంగా కోరుకుంటూ ఇంత పెద్ద ర్యాలీ అలాగే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిపి గారికి మళ్ళీ ధన్యవాదాలు చేస్తూ ఇది అగైన్ ప్రారంభం మాత్రమే. ఇటువంటి ఇంకా కొన్ని క్యాంపెయిన్స్ కార్యక్రమాలు చేసి మన జిల్లాలో ఈ డ్రగ్స్ గురించి డ్రగ్ అడిక్షన్ గురించి ఈ సబ్స్టెన్స్ మిస్యూజ్ గురించి చాలా అవేర్నెస్ తీసుకొచ్చి పబ్లిక్లో ఒక మంచి డ్రగ్స్ లేని జిల్లాగా మన జిల్లాను తీర్చిదిద్దాలని సందర్భంగా కోరుకుంటున్నాం. ఈరోజు సమాజంలోని వివిధ వర్గాలందరూ కలిసి ఈరోజు ఒక పెద్ద ర్యాలీ నిర్వహించబోతున్నాము. జిల్లా కలెక్టర్ గారు ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా విచ్చేయడం చాలా సంతోషం. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో మాదక ద్రవ్యాల వినియోగం మీద ఉక్కుపాదం మోపేదానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఎవరైతే డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారో వారిని గుర్తించి వారి మీద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు కట్టడమే కాకుండా మోర్ దాన్ 1 ఎన్డీపీఎస్ యాక్ట్ ఉన్న వ్యక్తుల మీద పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ చేస్తూ ఆల్మోస్ట్ ఇప్పటికీ 11 ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపడం జరిగింది. అందులో 5 మంది మీద ఆల్రెడీ పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వారిని కటకటాలు వెనక్కి నెట్టడం జరిగింది. ఇంకొక 20 మంది మీద ప్రపోజల్స్ తయారు చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో మాదక ద్రవ్యాలను ప్రోత్సహించే వాళ్ళని ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. అదేవిధంగా ఈ మధ్యన మీరు చూశారు ఎండిఎంఏ డ్రగ్ వినియోగం కూడా పోలీస్ శాఖ సిటీ టాస్క్ ఫోర్స్ కొంత రికవర్ చేసింది. సో అందులో భాగంగా వివిధ వర్గాల్లో ఎవరు ఈ డ్రగ్స్ వినియోగం ఎవరు చేస్తున్నారనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. ప్రొఫైల్స్ తయారు చేస్తున్నాము. ఆల్మోస్ట్ 126 స్టూడెంట్స్ని ఇందులో ఈ వినియోగిస్తున్నారు అన్న అనుమానాలు మాకున్నాయి. సో వారిని కూడా వారి ప్రొఫైల్స్ కూడా తయారు చేస్తున్నాము. సంబంధిత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా భాగస్వామ్యం చేసి ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో డ్రగ్స్ వినియోగాన్ని ఆపేయాలా, ఎందుకంటే గత కొద్ది రోజులుగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ మహమ్మారి మనను పీడిస్తూ ఉంది. సో దీన్ని సమూలంగా నిర్మూలించేంత వరకు
మనందరం పోవడానికి అర్హులం కాదు. సో ఖచ్చితంగా తరిమి కొట్టాలంటే మీడియా మిత్రులు కూడా మాకు సహాయ సహకారం అందజేయాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ముందుకు రావాలి. తల్లిదండ్రుల క్షోభని మనము నివారించాలంటే అందరం కూడా దీని మీద వెలుగెత్తి చాటాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు భారీ ఎత్తున ఈ వాకథాన్ ఏర్పాటు చేయడం జరిగింది. వినూత్నంగా పోలీస్ శాఖ దీని మీద ఫోకస్ పెట్టి చేస్తున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును నిర్మూలించాం. బట్ అన్ఫార్చునేట్లీ ది అదర్ సైడ్ అంటే ఒరిస్సా రాష్ట్రంలో కూడా ఈ గంజాయి సాగు ఉంది కాబట్టి అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ని నిర్వహించడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాము. చాలా వరకు సఫలీకృతమవుతున్నాం. కాకపోతే డ్రగ్స్ అనేది సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు. ఒక్క వ్యక్తి కూడా రాష్ట్రంలో గంజాయిని సేవించకూడదు అన్న దృక్పథంతో ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా త్వరలోనే ఆ లక్ష్యాన్ని అందుకోగలమని మేము భావిస్తున్నాం.